నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మనతో పాటు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కర్ణాటక రాజకీయాలకు సంబంధించి ప్రస్తుత మార్పుల గురించి నిజంగానే కొన్ని షాకింగ్ విషయాలు ఇంకా ఒకటి ఒకటి కూడా బయటకు వస్తున్నాయి. అంటే పదవులు వదిలిపెట్టినా కూడా ఆ వ్యామోహం అనేది ఇంకా తీరక వాళ్ళు వెళ్లే ముందు కూడా ఏదో ఒక ఫిట్టింగ్ని పెట్టి వెళుతూ ఉన్నారు. సో అదేంటనేది మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అసలు నిజంగానే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మనం చూస్తూ ఉన్నాం పొలిటికల్గాను. కానీ కర్ణాటకలో పెట్టిన లిటికేషన్స్ కానీ ఇవన్నీ నిజంగాను టకటకమని, అంటే ఎవరి చైన్ని వాళ్ళు లింక్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ తీసుకుంటే సిద్ధరామయ్య పోస్ట్లోంచి దిగుతూ దిగుతూ కూడా ఒక ఫిట్టింగ్ పెట్టి దిగారు. దాని గురించి చెప్పండి. మీరు అన్నట్టుగా ఈ పదవీ వ్యామోహం అంత చెడ్డది ఇంకోటి లేదండి. లేకపోతే ఆయన అసలు ఒప్పుకోవట్లేదు, ఇంకా తప్పదని రిజైన్ చేశారు. 6 నెలలు అప్పటికి పొడిగిచ్చాడు ఆయన. అంటే ఆయన ధీమా ఏంటంటే, ఇప్పుడు పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మీకు ఇప్పుడు ఈయన వచ్చి కురుబా కమ్యూనిటీకి చెందిన ఆయన. ఈ కురుబలు తర్వాత దాన్ని ఏమంటారు దళితులు, ఇట్లా ఈ సామాజిక నేపథ్యం తీసుకుంటే మొత్తం 4 కులాలకు సంబంధించి 69.6% వాళ్ళు ఇతని కింద ఉన్నారు. ఇప్పుడు ఈ వెనుకబడిన తరగతులు, ఈ కురుబలు, తర్వాత మైనార్టీలు, దళితులు, ఇట్లా ఈ సామాజిక వర్గం అంతా కలిపి ఇంత పర్సంటేజ్. సో వీళ్ళని అహిందా అని పెట్టుకున్నాడు ఆయన. ఈ అహిందా మొత్తం ఈయన వెనకాల ఉందని. మీకు వీళ్ళు కులగణన చేశారు గతంలో. అయితే ఆ కులగణన ఎప్పుడు 2017లో ఒకసారి చేశారు, 2023లో ఒకసారి చేశారు. చేసినా కూడా ఈయన సంతకం పెట్టలేదు ఎవరు, సిద్ధరామయ్య. ఎందుకంటే అందులో ఏముంది, లింగాయతులు అంటే అదొక కమ్యూనిటీ మీకు తెలుసు, 10% ఉన్నట్టుగా. తర్వాత ఒక్కలిగాస్ అంటే డికే శివకుమార్ కమ్యూనిటీ, వాళ్ళు 10 నుంచి 12% ఉన్నట్టుగా ఆ కుల సర్వేలో ఉంది. ఇప్పుడు అది యాక్చువల్గా దాని మీద వాళ్ళందరూ కోపంగా ఉన్నారు, అది సరైన రిపోర్ట్ కాదని. దానికోసం ఇప్పుడు ఏం చేశాడు, దిగుతూ ఆ కులగణన సర్వే ఏదైతే ఉందో దాని మీద సంతకం పెట్టాడు సిద్ధరామయ్య. అంటే అటు రాహుల్కి చెక్ చెప్పాడు, ఇటు డికే శివకుమార్కి చెప్దామని. సో ఇప్పుడు ఏంటి, ఎవడి జుట్టు వాడు పీక్కోవాలి. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ మర్చిపోయాడు ఆయన. ఆ రెండోసారి 2023లో అనుకుంటా, అక్కడ కులగణన సర్వే చేసిన సెక్రటరీ ఉంటాడు కదా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి, అసలు సంతకం పెట్టల ఆ అధికారి. సో అది అందుకనే అది చెల్లదు యాక్చువల్లీ. ఇప్పుడు డికే శివకుమార్ దాని ద్వారా తప్పించుకోవచ్చా, తప్పించుకునే అవకాశం ఉంటుందా అంటే టెక్నికల్గా ఇతను చూసుకుంటారు. కానీ బుద్ధి చూపించుకున్నాడు సిద్ధరామయ్య. అంటే ఆయనకు అస్సలు ఇష్టంలా. ఇప్పుడు రాజ్యసభ సీట్ ఇస్తానంటే కూడా ఒప్పుకోలేదు కదా, నేను వెళ్ళను కేంద్రానికి అన్నాడు. అంటే ఏంటి, లోకల్గా పట్టుకోల్పోకూడదు. రెండోది, ఇప్పుడు 15 మంది తనకు సంబంధించిన అంటే తన మంత్రులకి శాఖలు ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. తన కొడుక్కి విద్య కానీ వైద్యం కానీ ఇవ్వాలట. అంటే డబ్బులు ఎందులో వస్తాయో ఆ శాఖలు కావాలి. అంటే దీన్ని బట్టి రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా లింగాయతులు గతంలో బీజేపీకి వేసేవాళ్ళు, ఈసారి కాంగ్రెస్కి వేస్తారు. ఇప్పుడు తేడా వచ్చింది అనుకోండి, వాళ్ళు బీజేపీకి వేస్తారు, అంతే. సో డికే శివకుమార్ బేసిక్గా మంచివాడండి. ఆయన రాజకీయాలంతా స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తాడు మనకు తెలిసి. సిద్ధరామయ్య అలా కాదు. సిద్ధరామయ్య అసలు ఎట్లా అంటే అలాగా, అసలు ఇలా ఎందుకనే అసలు కాంగ్రెస్ ఏం చేసి ఉండాలంటే మొట్టమొదట్లోనే డికే శివకుమార్కి ఇచ్చేసి ఉండాలి డైరెక్ట్గా. అవును, ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. కాంగ్రెస్ చాలా తప్పిదాలు చేస్తుందండి. అంటే అసెస్మెంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరు మనిషిని అసెస్ చేయాలి ఎప్పుడు కూడా. మీకు రాజకీయం అంటే అదే కదా, మీకు కమ్యూనిటీ ఉంటుంది, మీకు కులాలు ఉంటాయి, మీకు వాటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది. స్టిల్ ఇప్పుడు అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందిగా. మీరు మొదటే తీసుకుంటే ఇవాళ అసలు ఈ క్రైసిస్ ఇది ఉండేది కదా. అందుకని ఇవాళ సిద్ధరామయ్య అనుకున్నారు, నేను ఇది సంతకం చేసేసాను, సో డికే శివకుమార్ ఇబ్బందుల్లో పడతాడు. ఇప్పుడు కాంగ్రెస్కి ఇంకోటి ఏంటి, ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే, దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ప్రతి మీటింగ్లోనూ చెప్తున్నాడు కదా రాహుల్ గాంధీ, కులగణన సర్వే జరగాలి అని. సో మీ రాష్ట్రంలోనే మీరు ఎలా చేయకుండా ఉన్నారు అని అడుగుతారు. ఇప్పుడు అదో తలనొప్పి ఉంది. కాబట్టి మరి దీన్ని ఎట్లా వీళ్ళు అదేంటి ఆ ముళ్ళ కంప మీద చీరని జాగ్రత్తగా ఎలా తీసుకుంటారో చూడాలి అనేది వేచి చూడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.